సాయిరామ్ 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 శాంతి శాంతి, నీకెన్నిసార్లు చెప్పాను నేను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో టవల్ పెట్టమని? శాంతి సాయిరామ్ శాంతి, సాయిరామ్. నీకు బొత్తిగా కామన్ సెన్స్ లేకుండా పోతుంది రాను రాను. నేను అరుస్తున్నది వినిపిస్తోందా? శాంతి శాంతి, వస్తున్నానండి. అబ్బా వస్తున్నానండి, వస్తున్నా. తీసుకోండి. ఏంటి ఓన్లీ టవలేనా? శాంతి శాంతి, అబ్బా వస్తున్నానండి. మళ్ళీ ఏంటండి? రాను రాను నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యేటట్టు చేసుకున్నావు. నా డ్రెస్ ఏది? అదిగో అక్కడ. బాబా బాబా, ఈ మాత్రం కూడా చూసుకోపోతే ఎలాగండి? ఎప్పుడు ఆ బాబా స్మరణేనా, లేకపోతే ఈ భర్త మీద ఏమైనా కరుణ ఉంటుందా? ఈ కిరణ్ గారి మీద ఆ బాబా కరుణ ఉండాలి, నాది కాదు. నాకు ఈ బాబాల గీబాల మీద నమ్మకాలు లేవు. నువ్వు మా అన్నయ్య కావాలంటే బాబా బాబా అంటూ బాకాలు వదండి, అంతేగాని నన్ను ఇందులోకి లాగద్దు ప్లీజ్. నాకు ఈ దేవుళ్ళు దయ్యాల మీద నమ్మకాలు లేవు. నా వర్క్, నా శక్తే నా దేవుడు. అండర్స్టాండ్? ఏంటా జపం? బాబాయ్ బాబాయ్ అన్నానండి. బాబోనో బాబానో ఆ అలవాటు మాను. సర్లేండి, టిఫిన్ చెద్దరు కానీ పదండి. టిఫిన్ చేసే టైం లేదు, ఆఫీస్ లో చాలా పనులున్నాయి. అదేంటండి? అదంతే. వదిన, నన్ను ఆశీర్వదించు. అన్నయ్య అన్నయ్య, ఏమిటి? ఒకసారి ఇలారా. హారతి ఇచ్చి వస్తాను. కాదన్నయ్య, ఒకసారి ఇలారా. ఏమిట్రా అంత అర్జెంటు? 5 నిమిషాలు ఆఫీస్కి లేట్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. అది కాదన్నయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఒక్కసారి బయటికి రా ప్లీజ్. ఏమిటి? నన్ను ఆశీర్వదించన్నయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి విశేషం? ఈ రోజు నా కృషికి ఫలితం వచ్చే రోజు అన్నయ్య. నాకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చే రోజు. ఇలాంటి శుభ సందర్భంలో నీకు కావాల్సింది నా ఆశీర్వాదం కాదురా, ఆ బాబా ఆశీస్సు తీసుకుంది కానీ రా ఆర్తిస్తాను. లేదన్నయ్య, నాకు టైం అయింది. దేవుడి మీద నీకు నమ్మకం లేదురా. కనిపించిన ఆ దేవుడి కంటే కనిపించే నువ్వు, ఆ వదినే నాకు దేవుళ్ళు అన్నయ్య. నేను వెళ్ళొస్తాను. బాయ్ అన్నయ్య. సుమిత్ర, మనకు బిడ్డలు లేకపోయినా చిన్నప్పటి నుంచి కిరణ్నే మన సొంత బిడ్డలాగా పెంచావు. వాడిని అమెరికా పంపించాలని నిద్రాహారాలు మానేసి చదివించావు. ఇప్పుడు ఆ చదువు మన ఇష్టదైవమైన సాయిని శంకించే స్థితికి తీసుకొచ్చింది. అదొక్కటే నా బాధ. సాయిరామ్ 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 సద్గురునాథ సర్వస్వ శరణాగతి. సాయిరామ్ 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 సాయిరామ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయిరామ్ అనవయ్యా, ఏమిటయా దిక్కుమాలిన గుడ్ మార్నింగ్? కూర్చో. మంది కర్మభూమయ్యా. వేద వేదాంగాలే శ్వాసగా, ఉపనిషత్తులే ఊపిరిగా భావించేటటువంటి పవిత్ర భారత భూమయ్యా మంది. ఈ ఆఫీసులో అందరి చేత సాయిరామ్ అనిపించగలిగాను కానీ నీ ఒక్కడి చేత పాశ్చాత్య మాట అనిపించలేకపోతున్నానయ్యా. సార్, నా పేరు కిరణ్. మనం పనిచేసేది ఒక కార్పొరేట్ ఆఫీస్ లో. దానికి మీరు ఎండి. ఏంటి సార్ ఈ ఎంఏడి? సరేలే, ఆ మ్యాట్ నీకో నాకో గాని ఆ సాయిరామ్ తత్వం తెలుసుకోవడం నీ వల్ల కాదయ్యా. అది సరే గాని మనం ఆస్ట్రేలియా పంపిన డిఎంఆర్ టెక్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యా. కంగ్రాచులేషన్. 2 కోట్లు ప్రాఫిట్ రాబోతుందయ్యా ఆ సాయిరామ్ దయ వల్ల. ఏం నవ్వుతున్నావేంటి? ఏం లేదు సార్, కళ్ళ ముందు కనిపించే మేధస్సుని కనిపించని ఆ భగవంతుడు కంటగడుతున్నారేంటి సార్?
ఎన్నో పగలు రాత్రులు ఎంతో కష్టపడి బుర్రలు బద్దలు కొట్టుకుని శ్రమించిన నన్ను అప్రిషియేట్ చేయకుండా ఆ భగవంతుడు దయ అంటున్నా మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మరి మీరెందుకు నవ్వుతున్నారు? నీ అమాయకత్వం చూసి. చూడు కిరణ్, మానవుడిది సంకల్పం మాత్రమే, ఫలితం ఇచ్చేది ఆ భగవంతుడు. మరి అలాంటప్పుడు నాకు 50,000 నెలకి జీతం ఎందుకు ఇవ్వటం? కంపెనీ బాధ్యత అంతా దేవుడి మీద వేసేసి కృష్ణార్పణ అంటూ కూర్చోవచ్చుగా. నీతో నేను వాదించలేనయ్యా, ఎవరి నమ్మకం వాళ్ళది. సరే, ఇదిగో ఈ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చెక్ చేసి ఆ కంపెనీ వాళ్ళతో సార్ మాట్లాడు. ఓకే సార్. సార్, నా ప్రమోషన్ సంగతి. హలో, ఎస్ స్పీకింగ్. అలాగే, ఓకే. అది చిత్రం. మన ఎండి ఏమో పరమ ఆస్తికుడు, మన జిఎం ఏమో పరమ ఆస్తికుడు. ఆయన తూర్పు, ఈయన పడమర, మధ్య శూన్యంలో మనం వెళ్ళాలి. అదే సావతించుడు, విడవమంట పాము కోపం, కరవమంట కప్ప కోపం అలా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిలో కప్ప ఎవడు, పాము ఎవడు? బలవాడా బాబు, నేను సావతంటాను. నువ్వు మరి భూతంలో చూసి ఎండి దగ్గరికి వెళ్ళి నేను ఎండిని పామన్నానని జిఎం కప్పన్నానని నా కొంప కొల్లేడు చేయకు. అంటే నీ కంటికి నేను నారదుల్లా కనబడుతున్నానా? అబ్బా, ఆ రెండు నీకు లేవుగా. ఏ రెండు? అదేనయ్యా, చేతితో తంబూరా, నెత్తి మీద కొప్పు. ఎగతాళి చేయకు. ఎగతాళం, దిగతాళం, కరతాళం, గదితాళం. మీ మా అమ్మ జంగిడి తాళం. అవును రాజు, మరి 2 రోజులు లీవ్ కావాలని అడిగావు కదా, ఎండి గారు ఇచ్చారా? చచ్చాడు. 2 గంటలు లెక్చర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రజానాట్య మండలి మీటింగ్ ఉంది, 2 రోజులు లీవ్ కావాలని అడిగాను. దుర్గమ్మ జాతర దగ్గర నుంచి బాబా పల్లకీ సేవ దాకా కథలు చెప్పి చేతులు విరగొడతాను, కాళ్ళు విరిచి ఎక్కడో పెడతాను అని బండ బూతులు తిట్టాడు. అప్పుడు వచ్చిన చలితరం ఇప్పటిదాకా తగ్గలేదు. ఏ సుబ్రహ్మణ్యం, నా ముఖం నీ కామెడీగా ఉందా? లేదు, ట్రాజడీ ఉంది. లేకపోతే మరి నీకు లోక జ్ఞానం తెలియదే? ఎదటవాడి ఈక్నెస్ తెలుసుకొని పరకా ప్రవేశం చేసి సొరకాయ కోయాలి. ఆపవై నీ భగవద్గీత. నువ్వు కృష్ణుడు, ఈయన ఒక అర్జునుడు. ఇదిగో నీ గీతోపదేశం ఇక్కడ కాదు, అదేదో ఎండి దగ్గరికి వెళ్ళి సొర్రకాయ కోసి 2 రోజులు సెలవు పట్టరా. సెలవు పట్టుకొస్తాను. ఏమైనా పని ఉందా? ఉంది. నేను నున్నగా గుండు కొట్టించుకొని సున్నం బొట్టు పెట్టించుకొని దిష్టి పెడతా ఆఫీస్కి వస్తా. నువ్వు ఆ పనిలో ఉండు. మరి సెలవు దొరకపోతే నువ్వు కట్టురాడి మీద ఆఫీస్కి వస్తా. అయితే ఆ పనిలో ఉండు. పడుకు, ఇవాళ కాదు ఏంటి ఆఫీస్ టైంలో అందరు చేరి గుసగుసలు? ఏం లేదు సార్, ఏదో సరదాగా. అదే సార్, అదే మీ గురించే మాట్లాడుతున్నాడు. నాకే సంబంధం లేదు సార్. ఫైల్ కోసం వచ్చాను, కూర్చోబెట్టి ఏదేదో శుద్ధి చెప్తారు. ఎవరు నువ్వు? ఒడి తగ్గించుకో, అక్కడే వస్తుంది లేదంటే. అదేనండి మీ ప్రమోషన్ గురించి. కిరణ్ చాలా మంచివాడని, మీలో మావోలేని ఉన్నారని, మీరు ప్రజల మనిషి అని, మీరు తలుచుకుంటే సీఎం పిఎం కూడా అవుతారని, మీరు పొరపాటున పాలకుల్లో పుట్టారని, మీకు ఇంకా ప్రమోషన్ రాలే. ఇది కార్పొరేట్ ఆఫీస్ అనుకున్నా, నీ పార్టీ ఆఫీస్ అనుకున్నా? ఇదిగో రాజు, ఇంకోసారి ఇలాంటి చెత్త మీటింగ్లు పెట్టామంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. పని చూసుకోండి. సారీ సార్. వాడి చేతను తిట్టిస్తావా? ఆయన్ని పొగుడుతా తిడతాడు, నాకేం తెలుసు. వేలుడు ఎంత లేడు, వాడు నన్ను తిట్టేవాడా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నిన్ను నిన్ను గొంతు పిసికి. సాయిరాం 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 సాయిరాం. బావగారు, ఏమిటమ్మా? టైం 9 గంటలైంది, మీరు భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నారు. ఆయన కూడా వచ్చేసారు. వాడిని భోంచేయమను. మీరు రాకుండా ఆయన ఎప్పుడైనా భోంచేశారా? వాడి ప్రేమ లాంటిది. అదే ప్రేమ భక్తి ఆ బాబా మీద కూడా ఉంటే వాడు ఇంకా పైకి వచ్చేవాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. అది సరే బావగారు, ఈ లెటర్ వచ్చిన దగ్గర నుంచి మీరేదో పరధ్యానంగా ఉన్నారు. నేను ఇలా అడుగుతున్నానని. అక్కరుంటేనే కదమ్మా అడుగుతారు. పర్వాలేదు, ఈ విషయం చెప్పి నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది బాధ పెట్టే విషయమే అయితే మీరొక్కరే బాధపడ్డం నాకు ఇష్టం లేదు. తర్కించటం కిరణ్కే కాదు, నీకు అలవాటైందన్నమాట. ఆయన అర్ధాంగినేగా. చెప్పండి బావగారు, ఏంటా లెటరు? ఏం లేదమ్మా, నేను 50 లక్షలకి ఇన్సూరెన్స్ పాలసీ కట్టాను కదా, చాలా నెలలు బకాయి పడ్డాను. వెంటనే 2 లక్షలు కట్టమని నోటీస్ వచ్చింది. కట్టలేకపోయాను అనుకో, ఇంతకాలం నేను కట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది. ఆ సాయిరాం ఎందుకీ పరీక్ష పెట్టాడు? బాబా మీకు పరీక్ష పెట్టారంటే అది మన మంచిగా అయ్యుంటుంది. ప్రతి క్షణం ఆయన నామం మరువని మీకు ఆ బాబా అన్యాయం చేయరు. శాంతి, వస్తున్నానండి. శాంతి, నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాలే. త్వరగా రండి. వస్తున్నానండి. ఏం చేస్తున్నావు? అన్నయ్యని పిలవడానికి ఇంతసేపా? అన్నయ్యడి వచ్చేస్తున్నారండి, వచ్చేస్తున్నారు. నాకంట ముందే వచ్చి రారా వాట్ ఈస్ దిస్ అంటూ హడావుడు చేసేవాడు. ఇవాళ ఏమైంది ఆయనకి? అనవసరంగా నన్ను టెన్షన్ పెడుతున్నాడు. మీకు రోజు టెన్షనే, ఆయనకి ఎప్పుడో ఒక రోజు టెన్షన్. ఏంటి అన్నయ్యకి టెన్షనా? ఆయన గారికి బాబా ఉన్నాడు కదా, కష్టాల్లో ఆదుకొని ఉన్నాడా బాబా?
లేకపోతే ఈయనకి బాబాకి ఏ కొబ్బరికాయల విషయంలో గాని దక్షిణ విషయంలో గాని తేడాలు వచ్చాయా? అబ్బా ఊరుకోండి, మీ అన్నయ్య కష్టం వస్తే మీకొచ్చినట్టు కాదా? కాదు, బాబాకి. ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆయన గారికి కనిపించే నాకంటే కనిపించని ఆ బాబా మీదే నమ్మకం ఎక్కువ. సరే గాని విషయం చెప్పు. మీ అన్నయ్యకి 2 లక్షలు కావాలి, రేపిస్తారా? బాబా ఇస్తాడు. తమాషా కాదండి, ఇస్తారా? ఇవ్వను. ఆ బాబాని అడుగుమను, ఆయన ఇస్తాడేమో. అయినా నీకెందుకు ఈ విషయాలని? ఆకలేస్తే త్వరగా అన్నం పెట్టు. ఆకలి ఆకలి అని అలా తప్పించిపోతే ఎలా? మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఆయన ఎంత శ్రమ పడ్డారో మీకు తెలీదా? మీరు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవాలనే కలలు నిజం చేయడానికి ఆయన పడే తపన మీకు తెలీదా? ఎల్ఐసి నుంచి 2 లక్షలు కట్టమని నోటీస్ వచ్చిందట. అది కట్టకపోతే మొత్తం పాలసీ అయిపోతుందట. ఆయన ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే శాంతి, ఆ డబ్బు నేను ఇస్తాను. థ్యాంక్స్ అండి. కానీ ఇప్పటికైనా ఆయన్ని నా మార్గానికి రమ్మను. ఏంటి, ఆయన మార్గంలో మీరు ఇంత ఎత్తుకెదిగి ఆయన్ని మీ మార్గంలో రమ్మంటాం మీ ఫూలిష్నెస్. శాంతి మీదే నీ అశాంతిని చూపిస్తున్నావా? అన్నయ్య అది కాదన్నయ్య. ఏది కాదు, మనిషిని అర్థం చేసుకోవాలరా. గతాన్ని మర్చిపోకూడదు. మనిషికి పుట్టుకు తెలియదు, చావు తెలుసు. కానీ పుట్టుకను గుర్తుపెట్టుకుంటాడు, చావును మర్చిపోతాడు. మాయకమైన మనిషికి దేవుడు కనిపించట్రా. నీ డబ్బెవడు కావాలరా? నేను బాబాని నమ్మిన మనిషిని. నీట ముంచినా పాల ముంచినా ఆయనదే భారం. రామ్మా, వడ్డించి పోంచేద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చాడే? గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. లేచి కూర్చోవడం సరిపోతుంది ఉద్యోగం తొక్కలది. ఏది అదే? ఓ అడుగుతా అడుగుతా. ఇదిగో గురు, ఏం చేసావు ఆ సంగతి? ఏ సంగతి? అదేనయ్యా సెలవు. ఏంటి? ఇప్పుడు మంచి గడియ ఏమున్నా చెప్పు. వ్యయనామ సంవత్సరం దక్షిణాయనం అష్టమి శుక్రవారం ఉదయం రాహుకాలం. మంచి గడియలు చెప్పమంటే రావు సుబ్బారావు వెంకటరాట ఎవడే నువ్వు? చెప్పడానికి నేనేమన్నా దేవుణ్ణా? రాసి పెట్టి ఉన్నది జరుగుతుంది, జరిగేది రాసి పెట్టి ఉండదు. ఈ తిరకాసి ఏంటయ్యా? అదే మాయ. మాయలేదు పాయలేదు. మా అందరు టీ తీసుకురా, ఈ బకిలికి హార్లిక్స్ తీసుకురా. వెళ్ళి తీసుకొస్తాను. అదే గాని ఆ విషయం ఏం చేసావు? మళ్ళీ ఆ విషయం ఏంటి? అదేనయ్యా, బుట్లు పిడతా రాయరు. తప్పదా? తప్పదు. నువ్వు వెళ్ళవయ్యా బాబు. ఓకే, తప్పుకో తప్పుకో. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్, మీ కాళ్ళు ఒకసారి చాపండి సాయిరామ్. ఎందుకు? ఆధారం ఉత్తరం చేసుకుంటాను. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవయ్యా. కనీసం చేతిలోనే ఇవ్వండి. ఏమిటయ్యా? ఏమిటి? అది నా సంస్కారం సాయిరామ్. శుభమస్తు. అస్తు. విషయం ఏమిటో చెప్పు. నేను నిన్ను పిలవలేదు కదా. పిలిస్తేనే గుడికి వెళ్తావా సాయిరామ్? బాగు బాగు, విషయం చెప్పు సాయిరామ్. సాయిరామ్, నా భార్య, నా అర్ధాంగి, నా సతి, నా ధర్మపత్ని. అర్థమైంది, నీ పెళ్ళం. ఆవిడ ఆరోగ్యం బాలేదు సాయిరామ్. నిద్ర లేస్తూ సాయిరామ్ అంటుంది, భోజనం చేస్తూ సాయిరామ్ అంటుంది, పడుకునే ముందు సాయిరామ్ అంటుంది. అలాంటి మహాతల్లికి, అటువంటి సాధ్వీమణికి జ్వరం. ఏం జ్వరం? కొందరు చికెన్ గునియా అంటున్నారు, మరి కొందరు మటన్ మనీ అంటున్నారు. ఏదో విచిత్రం జ్వరం అంటున్నారు. సాయిరామ్. సాయిరామే చెప్పాలి, అది మీ నోటి ద్వారానే చెప్పాలి సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. ఏ జ్వరమైనా సరే బాబాను నమ్మి ఈ విభూతి నీటిలో కలిపి అమృతంలా సేవిస్తే ఏ రోగమైనా పోతుంది. అంటే ఇది అక్కడికి ఎలాగా సాయిరామ్? ఏమిటి ఏమిటి నీ సందేహం ఏమిటయ్యా? అంటే ఊళ్ళో ఉన్న మా ఆవిడికి ఇది ఎలా అందించాలా అని. భలేవాడివయ్యా, నీకు 2 రోజులు సెలవిస్తున్నానయ్యా. వెళ్ళి ఆవిడ ఆరోగ్యం బాగుపడ్డాక నువ్వు రా. వెళ్ళవయ్యా. ఇది తీసుకో సాయిరామ్, మీదే. సాయిరామ్ 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 దామ్మా. కుదిరిందా? తిక్క బాగా కుదిరిందా? నీ ఏడుపోకం చూస్తుంటే తెలుస్తోంది. ఇదిగో ఇంత కాయ పండా. పెద్ద బండ నేనే గెలిచాను రా. లౌకికం ఉండాలిరా. లౌకికమా? నా పోరే తమిళ్, నాను హోక్తిని కన్నడ, నై జా రహా హూ హిందీ, ఐఎమ్ గోయింగ్ ఇంగ్లీష్. సార్ టీ వస్తుంది. ఈడు మామూలు కాదు. వాళ్ళతో పెట్టుకోవద్దంటే విన్నావా? సార్ మీరేంటి సార్ ఇలాగా? రండి కూర్చోండి. పర్వాలేదయ్యా. కిరణ్, నువ్వంటే నాకు ఇష్టం. నీ పని మీద నాకు గౌరవం, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం.
కానీ ఏమైంది సార్? నీ ప్రమోషన్ ఆపేశారయ్యా. ఆ, సార్ మీకు తెలుసు నేను ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాను. ఎందుకు ఇలా జరిగింది? నా నిజాయితీలో లోపం, నా శ్రమలో లోపం? చెప్పండి సార్. బాధపడకు కిరణ్. న్యాయాల్ని, ధర్మాధర్మాల్ని, నీతి నిజాయితీలని నిర్ణయించే జడ్జి ఆ సాయిరామ్ ఒక్కడే. మనం నిమిత్త మాత్రం. సార్ నాకు జరిగిన అన్యాయాన్ని సమర్థిస్తారేంటి సార్? కిరణ్, I know what you did for this company. I know how you have suffered for this company. I know everything. You know sir, but what the hell have you given me? సాయిరామ్. ఏంటి సార్ సాయిరాము? నిజంగా సాయిరామ్ అసలు ప్రాణం ఉన్నవాడే అయితే నా మీద ఎందుకు సార్ ఈ పక్షపాతం? మిస్టర్ కిరణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ కంపెనీకి నేను ఒక్కనే కాదయ్యా ఎండీని, ఇంకా 10 మంది ఉన్నారు. ఏమండి ఏమండి ఎందుకింత ఆలస్యం? ఆఫీస్లో పని ఎక్కువైందా? పలుకే బంగారమా? కాదు, ఇత్తడి. రాగానే ఏంటి క్రాస్ క్వశ్చన్స్? నా మనసు ఏం బాలేదు, నన్ను విసిగించుకో. అబ్బా ఏం జరిగిందండి? నా ప్రమోషన్ ఆగిపోయింది. ఓహో, అందుక అయ్యగారి చికాకు. అది తగ్గాలంటే ఒక కప్పు కాఫీ ఇవ్వాల్సిందే. ఏం బావు గారు ఇంత ఆలస్యమైంది? గుళ్ళో బోర్డు మీటింగ్ కాస్త ఆలస్యమైందమ్మా. కిరణ్ వచ్చాడా? వచ్చారు. చాలా చిరాగ్గా ఉన్నారు. వాడు చిరాగ్గా లేనిది ఎప్పుడు? ఏమైందట? ప్రమోషన్ మిస్ అయిందట. అందుకు బాధపడటం ఎందుకు? ఎక్కడున్నాడు? గదిలో ఉన్నారు బావగారు. ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? ఏం లేదన్నయ్య, నేను దేవుడిని నమ్మనంట, అందుకే నాకు ప్రమోషన్ రాలేదంట. అని ఎవరన్నారు? ఒక ఎండి. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అంట. ఈ మాట ఎవరన్నారు? మరో ఎండి. శ్రమ ఒక్కటే చాలదంట, అదృష్టం కూడా కావాలంట. ఇదెవరన్నారు? మరో ఎండి అనే. చిచి, ఈ కంపెనీ కోసం గొడ్డులా కష్టపడ్డాను. వేస్ట్, అంత వేస్ట్. ఈ రోజుల్లో కష్టపడేవాడికి కష్టాలే మిగులుతాయి. కాకపట్టే వాళ్ళు, కాళ్ళు పిసికేవాళ్ళు పైకి ఎదుగుతారు. ఎందుకురా అంత ఆవేశం? చేతగాని వాడికి కోపం ఎక్కువట. అంటే నేను చేతగాని వాడినా? కాకపోతే మరేమిటి అన్నయ్య? అవును, నీ ప్రమోషన్ ఆగిపోవటానికి ఏ కారణాలైతే నీకు మీ ఎండీలు చెప్పారో వాటి గురించి ఆలోచించి వాటిని జయించి నీ లక్ష్యాన్ని సాధించు. చూడు, రోజు ఈ డాట్స్ ఆడుతున్నా అన్ని నీ గురి తప్పుతూనే ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ ఉండాలిరా, అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలుగుతావు. ఎదటి వాళ్ళకి చెప్పడం చాలా తేలికన్నయ్య, కానీ చేయటం చేత కాదంటావు, అవునా? చూసావా, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించొచ్చు. దైవారాధన, యోగా, ధ్యానం భారతీయుల సొత్తు. అనుభవం నాది, ఆకతాయితనం నీదిరా. అందుకే జయం నాది, అపజయం నీది. అందుకేనా నిన్న 2 లక్షల కోసం మనసు పాడు చేసుకుని కంగారు పడిపోయారు? నేను నా మనసును పాడు చేసుకోలేదు. నా మనసు సాయిరాం ముందుంచాను. భారం నీదేనని ప్రార్థించాను. డబ్బు కట్టాలని నిన్న లెటర్ వచ్చింది, ఈ రోజు కట్టక్కర్లేదని వచ్చింది. అవును, ఇన్స్టాల్మెంట్లన్నీ ప్రాంప్ట్ గా పే చేయటం వల్ల డివిడెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. నౌ ఐఎమ్ ఫ్రీ. మనిషి చేసిన పొరపాటుని మనిషే సరిదిద్దుకున్నాడు. ఇందులో ఆ బాబా చేసిందేముంది? దైవం మనుష్య రూపేణ అన్నారు. ఓకే, ఆ విషయం వదిలే. ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి 40 లక్షలు కావాలన్నావుగా, ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది, తీసుకో. అక్కర్లేదు. ఏ అవసరం రాదు, వచ్చినప్పుడు అడుగుతా. నీ ఇష్టం. మాటల్లో చెప్పలేను. సుబ్రహ్మణ్యం, 2 రోజులు లీవ్ భలే ఎంజాయ్ చేసినట్టున్నావే. ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు. అవును, నువ్వు ఎప్పుడు గీస్తావు? ఏదో మాట వరుస కన్నాను, నిజమా ఏంటి? మాట తప్పేవాళ్ళ మహా చెడ్డ చిరాకు. నాకు చాలా చిరాకు. అలాంటి వాడు క్షమించకూడదు సార్, నలుగురిలో పెట్టి కడిగేయాలి. అవును, ముఖ్యంగా నీలాంటి వాళ్ళని. నేనేం చేశాను సాయిరామ్? మీ ఆవిడికి రోగం, నీకు మహామాయి రోగం. పో, డిస్మిస్ చేశాను. పో. సాయిరామ్, లీవ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళారా? క్రికెట్ మ్యాచ్ చూడడానికా? క్రికెట్ మ్యాచా? నేను నిన్ను చూశాను, హాయిగా బీర్ తాగుతూ, సిగరెట్ కాలుస్తూ, డప్పు వాయిస్తూ. అప్పుడు నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను? ఎర్రగా డేంజర్ మార్క్ రంగు. అది మా తమ్ముడు సార్, అచ్చు నాలాగే ఉంటాడు. నోరు పోయి, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను. మిమ్మల్ని బురుడి కొట్టించి మీతో సెలవు సంపాదిస్తాను మాతో పందెం కట్టాడు సార్. అవును సార్. కడతాడు. పిల్లలు కలవండి,
కొంచెం దయ చూపించండి సాయిరామ్. ఇంకెప్పుడు అబద్ధాలు ఆడవు కదా? ఆడండి సాయిరామ్. బాబాను వెటకారం చేయగలరా? సాయిరామ్. అయితే నీకు ఇంకో 2 రోజులు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు సాయిరామ్? ఇక్కడి నుంచి నడుచుకుంటూ షిరిడి వెళ్లి బాబా క్షమాపణ చెప్పుకోవడానికి. నడుచుకుంటానా? నడుచుకుంటూ షిరిడీనా? బా ఛ! ఏంటండి వెతుకుతున్నారు? ఏం లేదు, కొన్ని సీడీలు ఇక్కడ పెట్టాను. ఈ ఇంట్లో ఏది పెట్టిన చోట ఉండదు కదా. పెట్టిన చోట ఉండదు కదా. ఎప్పుడు హడావుడి చిరాకు. బంగారం లాంటి విగ్రహం పగలగొట్టావు కదరా. అని అది ఎంతో ఇష్టపడి బావగారు షిరిడి నుంచి తెచ్చిన విగ్రహం గురువారం పూట పగలగొట్టారు కదండి. పొరపాటున ఏదో చేయి తగిలి పడిపోయింది, దానికి అంత ఫీల్ అయిపోవాలా? ఆ విగ్రహం అంటే నాకు ప్రాణం రా. ఏం అశుభం జరుగుతుందో ఏమో. ఏంటన్నయ్య నువ్వు మరీను? నీ ప్రాణానికి ప్రాణమైన వదిన చచ్చిపోయినప్పుడే నువ్వు అంత ఫీల్ అవ్వలేదు. ఆ పగిలిపోయింది ఒక ప్రాణం లేని బొమ్మ. ఆ ముక్కలవతలు పారేసి ఇంకో బొమ్మ తెచ్చుకుందాం. బాబా బొమ్మకున్న విలువ నీకు తెలియదురా. అమ్మ చనిపోతున్నప్పుడు నువ్వు నెలలు పెద్దది. నిన్ను మీ వదిన చేతిలో పెడితే మీ వదిన బాబాని వేడుకుంటూ నీకు సాయి కిరణ్ అని పేరు పెట్టింది. ఆ పేరుకు విలువ లేకుండా చేస్తున్నావు. ఛీ! వదిన నాకు బాబా పేరు పెట్టుండొచ్చు, అంత మాత్రం నేను భక్తుడైపోవాలని రూల్ ఏమైనా ఉందా? కానీ వదిన నాకు దేవత. నేను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి వదిన నాకు తల్లి. ఆ తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాణం లేని బొమ్మ పగిలిపోయినందుకు ఇంత రాద్దాంతమా? ఏంటనయ్య మీరు మరీను? అలాగా ఎంత పని చేసావన్నయ్య? ఈ బాబా భక్తితో నీకు రాని మతి పోతోంది. ఇది ప్రాణం లేని వచ్చే బొమ్మేగా. వదిన చచ్చిపోయినా ఆవిడ నా హృదయంలో బతికే ఉంది. అలాగే బాబా సజీవంగా లేకపోయినా కొన్ని కోట్ల మంది గుండెల్లో గుడి కట్టించుకున్నాడు. అన్నయ్య, వదినికి ఆ బాబా బొమ్మకి తేడా లేదా? నా దృష్టిలో 2 ఒకటే. మనసులో భావం ముఖ్యం, ప్రాణం ఉన్నా లేకపోయినా ఆరాధన ముఖ్యం. ఎప్పుడు లేని బావగారిని ఎదిరించి ఆయన మనసు కష్టపెట్టారు కదండి. శాంతి, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. అంత అయోమయంగా ఉంది. వదిన, నన్ను క్షమించు. శాంతి, 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 ఏమైంది? ఏంటి శాంతి ఈ రక్తం? It is not a happy situation. I see. Excuse me, డాక్టర్. కూర్చోండి. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? ప్రమాదం అంటే చెప్పండి. అది బ్లడ్ క్యాన్సర్ అండి. ఇది లుకేమియా అంటారు. దీన్నే వైలార్ లుకేమియా అని కూడా అంటారు. ఆ లుకేమియాలో ఇది సీరియస్ కండిషన్ అన్నమాట. ఇంతవరకు ఆరోగ్యంగానే ఉంది కదా డాక్టర్? ఈ జబ్బు లక్షణాలు తొందరగా బయటపడవు. బయట పడే లోపలే ఈ జబ్బు చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది ఈ జబ్బు లక్షణం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడిందే. అయినా ఈ ట్రీట్మెంట్ కొన్ని స్పెషల్ సెంటర్స్ లోనే జరుగుతుంది. అయినా మేం ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక్కసారి జబ్బు వస్తే తగ్గే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. కిరణ్, ఊరుకో. శాంతికి ఏం జరగదు.
మళ్ళీ మామూలు మనిషిగా మన ఇంటికి వస్తుంది. రాదు. ఆ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారన్నయ్య. బాబా చెయ్యి అందిస్తాడ్రా. మీ బాబా మీద నాకు నమ్మకం లేదన్నయ్య. నా మాట విని బాబా అని నమ్ము, నీకు మంచి జరుగుతుంది. ఏంటన్నయ్య, ఏం మంచి జరుగుతుందన్నయ్య? అనుక్షణం బాబా బాబా అంటూ ఆయన సేవలోనే ఉండే నీకు వదిన్ని దూరం చేశాడు. 24 గంటలు బాబా బాబా అంటూ పిచ్చి దానిలో తిరుగుతున్నా శాంతి. అలాంటి శాంతిని తీసుకెళ్లిపోతున్నాడు. నిజంగా బాబా అనేవాడు ఉంటే హృదయం లేని కఠినాత్ముడు అన్నయ్య. నీకున్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు. యాక్సిడెంట్ లో కాళ్ళు పోయిన మీ వదిన బతికుంటే జీవితాంతం నరకం అనుభవించేది. ఆవిడ్ని తీసుకెళ్లి మంచి పనే చేశాడు బాబా. నిత్యపారాయణం జరిగే మన ఇంట్లో దీపాన్ని ఆర్పేసే కఠినాత్ముడు కాదురా బాబా. ఏమో అన్నయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. ఏదేమైనా నీ ఓదార్పు మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అన్నయ్య. అంటే నా శాంతి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రిపోర్ట్లు చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారన్నయ్య. దైవశక్తి ముందు మానవ మేధస్సు తల వంచాల్సింది. ఈ అనంత విశ్వంలో భూమి ఎంత, అందులో మనమెంత, మనకున్నదెంత, అంతా బాబా దయరా అన్నయ్య. బాబా, ఇంతకాలం అజ్ఞానంలో పడి అంధకారంలో ఉన్నాను. నా కళ్ళు తెరిపించావు, నా శాంతిని బ్రతికించావు. నేను బ్రతికున్నంత వరకు నీ పాదాలు వదలను. బాబా గురించి తెలుసుకోవాలనుంది, చెప్పన్నయ్యా. నేను చెప్పడం కాదురా, ఈ గ్రంథం పారాయణం చెయ్యి. అలాగే అన్నయ్య. ఇక్కడ దొరకదు, అక్కడ దొరుకుతుంది. నాడు బాయ్. 2 నెలల నుంచి నా బిజిలీని వెతకని చోటంటూ లేదు. నా గుర్రం నాకు దొరుకుతుందంటారా? దొరుకుతుంది. దొరకదా? దొరికితే నీ ఉద్యోగం పోతుంది, దొరక్కపోతే నీ ఉద్యోగం పోతుంది. నోరు మూసుకొని బిజిలీ ఎక్కడుందో వెతకండి, వెళ్ళండి. బిజిలీ, బిజిలీ. బిజిలీ, నువ్వు ఎక్కడున్నా దొరికి నాకీ ఉద్యోగం కాపాడు తల్లి. బిజిలీ, నువ్వు ఎక్కడున్నా దొరకకుండా నా ఉద్యోగం ఓడకుండా చూడు తల్లి. ఏమిటో ఈ మనుషులు పోగొట్టుకుంటూ ఉంటారు, వెతుక్కుంటూ ఉంటారు. చాంద్ బాయ్ పాటిల్, దా దా. నిన్నేనయ్యా. ఏమిటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసులే. నీ పేరు చాంద్ బాయ్ పాటిల్. నువ్వు వెతుకుతున్నది నీ గుర్రం బిజిలీ కోసం, అవునా? అవును. నా బిజిలీ ఎక్కడుందో మీకు తెలుసా? అందుకేగా నిన్ను పిలిచింది. అదిగో ఆ తుప్పచాటికెళ్ళి చూడు, నీ బిజిలీ నీకు కనిపిస్తుంది. పరాచికాలాడకు. నేను ఆ ప్రాంతమంతా వెతికి వెతికి అలసిపోయి వచ్చాను. సరే, నీకు నమ్మకం ఉంటేనే వెళ్ళు. పాటిల్జీ, ఒరేయ్,
ఆ ఫకీర్ చెప్పింది నిజం అవ్వదు. నిజం అవుతుంది. నిజమైతే వాడి ఉద్యోగం పోతుంది. నిజం కాకపోతే వాడి ఉద్యోగం పోతాది. నా బిజిలీరా? అవును, అవును, నా బిజిలీ కనిపించిందా? బిజిలీ. బిజిలీ బిజిలీ ఇంతకాలం ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? నా బిజిలీ నాకు దొరికింది. ఆయన చెప్పింది నిజమైంది కదా, నా ఉద్యోగం పోదు. బిజిలీ దొరికినారుగా, నాకు ఈ ఉద్యోగం పోదు. ఆ ఫకీర్ దగ్గరికి వెళ్దాం. పద. బిజిలీ, నువ్వు కనిపించి మా ఉద్యోగాలు నిలబెట్టావు. ఫకీర్ సాబ్, నా బిజిలీ నాకు దొరికింది. మీరు సామాన్యులు కాదు, మహానుభావులు. నీకు సంతోషమేగా? అవును, నిజం చెప్పాలంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. లే చాందుబాయ్, ఇది అల్లా హుకుం. తప్పిపోయిందనుకున్న నీ బిజిలీ నీకు దొరికిందిగా. అల్లా భలా కరేగా, అల్లా భలా కరేగా. సరే, మీరిక నేను వెళ్ళడానికి సెలవిప్పిస్తే వెళుదువుగాన్లే, కూర్చో. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? చెప్పలేనంత ఆనందంగా ఉంది. నీ ఆనందం కోసం నీ బిజిలీని నీకిచ్చాను. అవును. మరి నా ఆనందం కోసం నాకేమిస్తావు? తమరేం కోరినా ఇస్తాను. ఏమడిగినా ఇస్తావా? తప్పకుండా, మీరేమడిగినా ఇస్తాను. నీ జేబులో ఉన్న చిలుము నాకిస్తావా? చిలుమా? అలాగే. కానీ ఇవి పీల్చడానికి నా వద్ద నీరు నిప్పు రెండూ లేవే. నీరునే తెచ్చుకుంటాలే, నిప్పదే వస్తుంది. ఇవ్వు. అయితే తీసుకోండి. ఇప్పుడు నీరు కావాలి. ఇప్పుడు నిప్పు కావాలి. అవును. నీ దగ్గర లేదు. లేదే. వస్తుంది వస్తుంది. అల్లా మాలి. మీరు మానవ మాతృలు కారు, ఆ అల్లాయే మీరు. తమరు మాతో మా గ్రామం ధూప్కేడికి వచ్చి మా గృహాన్ని పావనం చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. అల్లా నిర్ణయం అదే అయితే అలాగే వస్తా, మీతోనే ఉంటా. చాలా సంతోషం మాకు. ఆప్ జరూర్ ఆనా సాబ్. వస్తానులే. ఇదిగో నీ చెలువు తీసుకో. అది నాకొద్దు, మీ వద్దనే ఉంచండి. నేను మరొకటి కొనుక్కుంటాను. మరి దాన్ని వదిలేసి నాకు ఇస్తానన్నావుగా? వదులుకోవడం అంటే దాని అర్థం అంటే మీ ధోరణి నాకిప్పుడు అర్థమైంది. వైద్యులు ఎంత చెప్పినా ఈ చిలుము తాగడం మానలేని నా అలవాటును మాన్పించి నా ఆరోగ్యాన్ని కాపాడదచ్చారా? ఇప్పటి నుంచి మీ పాదాల సాక్షిగా ఈ చిలుము నేను ముట్టుకొని పట్టిస్తా. అచ్చా అచ్చా, అలా అన్నావు, బాగుంది. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. చలో చలో. వెళ్ళొస్తాను ఫకీర్ సాబ్. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. చలో. రజియా, ఏమైంది? రజియా, నొప్పి భరించలేకపోతున్నా. నేను ఇంకా బతకనేమో అనిపిస్తుంది. వీటిని బాగా చూసుకోవాలి. రజియా, ఏంటా మాటలు? నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్ళి మంచి వైద్యుని పిలుచుకొస్తా. ఇంకా వైద్యుల మీద నాకు నమ్మకం లేదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. చాంద్ భాయ్, నేను వచ్చేసాగా. సాబ్, మీరా? నేనే. కూర్చోండి ఫకీర్జీ. అల్లా నన్ను పంపించాడుగా. ఏముంటుంది మీ రజియా? బతకను, అమ్మాయిని బాగా చూసుకోమంటుందా? రజియా, నేనున్నానుగా, నీకేం భయం లేదు. అందుకేగా వచ్చాను. వెళ్ళిపో, ఇక నీకు ఇక్కడ పని లేదు.
పోయిందిగా, ఇక భయం లేదు. మామూలు మంచి కాదు. రజయ, నన్ను నమ్మిన వారి నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చేయను. మమ్మల్ని విడిచి మీరింకెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండండి. మీ రాకతో మా ఇల్లు పావనమైంది. అలాగే ఆ అల్లా నన్ను ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉంటాను. నన్ను నమ్మిన వారి సంతోషమే నా సంతోషం. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. ఆగండి, ఆగండి, ఆగండి. అందరూ ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. ఎవరో ముందుకు రావద్దు. వస్తున్నా, నే వస్తున్నా, వస్తున్నా. ఏంటి ఇదంతా పాటిల్జీ? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు తెచ్చిన ఆ పిచ్చి పక్కీరు బళ్ళని యాపి ఎలా అడ్డం పడ్డాడో చూడు. ఐసా అయితో మనం నిక్కా ముట్టానికి వెళ్ళట్టే. తొందరపడకండి, కారణం లేకుండా ఫకీరు ఏమి చేయరు. కానీ నీ పని అయిందా? ఇక మేము వెళ్ళొచ్చా? చూశారా ఆ మహాత్ముని లీలలు? ఆయన ఏ పని చేసినా మనందరి మేలు కోరే చేస్తారు. అలా ఇదంతా చూస్తుంటే ఆయన అంతా తెలిసిన పైరాగిలాగా ఉన్నారు. హౌజీ, ఆ పంట పేలుతుందని ముందే గ్రహించి మనల్ని ఆగమని మన అందరి ప్రాణాలు కాపాడిన ఆ ఫకీర్కి మనం ఎంతో రుణపడి ఉంటాం. పదండి, చలు చలు. ఇక వెళదామా? ఫకీర్ సాబ్, వీళ్ళంతా మిమ్మల్ని అపార్థం చేసుకుని దూషించినందుకు అందరి తరఫున మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. మాఫ్ కరో సాబ్. ఏంటి చాంద్ భాయ్, క్షమాపణలన్నీ తర్వాత. ఇక మనకు భయం లేదు. బయలుదేరండి. చలో చలో, నిక్కా ముహూర్తం దగ్గర పడుతోంది. ఆవో ఆవో. చలో. అండి సాయి, దయచేయండి. ఆగు, చూస్తే పకీర్లా ఉన్నావు. మా హిందూ దేవాలయంలోకి ప్రవేశిస్తావా? ఏ పకీరు పరమాత్ముని చూడకూడదా? పకీర్లు పోకిరి వాళ్ళు చూడ్డానికి మా దేవుడికి ఇంకా అంత దౌర్భాగ్యం పట్టలేదు. సర్లేండి, మీరు రండి సాయి. ఏయ్, ఏమయ్యా మహల్సాపతి, ఈ అడుక్కు తినే పకీర్ని లోనికి రమ్మంటున్నావు? పైగా ఇతన్ని సాయి అని పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు. వీరిని చూడగానే నాలోని సర్వేంద్రియాలు స్పందించినట్లయి అలా సాయి అని పిలిచాను. అలాగా, ఇకనే ఈ సాయిబుకో గుడి కట్టించి ఓం సాయి శ్రీ సాయి అని సాయి భజనలు చేయించు. ఏమో, ఆ భాగ్యం కూడా కలగవచ్చు. ఇదిగో మహల్సాపతి, ఆ పకీర్ని లోపలికి తీసుకువెళ్తే నువ్వు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడుక్కు తింటావు. దరిద్రం మహా, ఈ ఊరు నీ బాబుదా? దబాయించి బతుకుదాం అనుకుంటున్నావా? మానవత్వం మచ్చుకైనా లేని మనిషి పశువా? బాబా, మీరు షిరిడీలోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మహల్సాపతి గారు, నాన్న, మీరు లోపలికి తీసుకెళ్ళండి. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. ఒరే పొడుగు, ఒరే పొట్టి, ఈ రోజు మనం లేచిన వేళ విశేషం ఏం బాలేదు. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను, మీరు రండి.
అమ్మా ఎవరు? ఫకీర్ వచ్చాడు. వస్తున్నా. ఫకీర్ వచ్చాడమ్మా. ఎవరు తమ్ముడు నువ్వు? ఏ ఊరు నీది? అక్క, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే, అందరూ నా వాళ్లే. ఎవరమ్మా ఈ పిచ్చోడు? తప్పు నాయనా, అలా అనకూడదు. ఆయన ఎవరనుకున్నావు? మీ మావయ్య. అన్నం తిందుగాని పద. తమ్ముడు నువ్వు కూడా రా. వద్దులే అక్క, నా కోసం చూసేవాళ్ళు, నేను చూడాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. సరే ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా. రే తాచా, దా కూర్చో. అది సరే మామయ్య, నా పేరు నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసులేరా. తీసుకో తమ్ముడు. అల్లా చకరేగా. ఒరే అల్లుడు వస్తా. అక్క వస్తా. మళ్ళీ రావాలి మామయ్య. వస్తా. కట్టెలమ్మా, కట్టెలు కట్టెలు కట్టెలమ్మా, ఎండు కట్టెలు కట్టెలమ్మా, కట్టెలు కట్టెలు లేవెంకోజీ లే. ఎవరు మీరు? లే. నా పేరు మీకెలా తెలుసు? నాకందరూ తెలుసు. కళ్ళు లేని కబోదిని, దారి తప్పి వచ్చినట్టున్నాను. ఏదో తగిలి పడిపోయాను. నువ్వు దారి తప్పలేదు, రావలసిన దారిలోనే వచ్చావు. ఇంతకీ మీరెవరు బాబా? బాబా అంటున్నావుగా, అలాగే పిలు. బాబా బాబా. ఇక నీవు ఈ అంధత్వంతో గడపవలసిన పని లేదు. భగవంతుడు కరుణామయుడు, తప్పక నీకు దృష్టి ప్రసాదిస్తాడు. అలాగే బాబా. ఏది, ఇటు తిరుగు. బాబా బాబా బాబా. చూడు, ఇప్పుడు కనిపిస్తోందా? మీరన్నీ చూడగలుగుతున్నాను. నాకు కళ్ళిచ్చి బాబా, మీరు నిజంగా దేవుడు బాబా. బాబా నాకు చూపించేసింది, నా కళ్ళిచ్చేసి, నా కళ్ళిచ్చేసి. ఇదిగో ఇవే నా కట్టెలు బాబా, ఇవే నా కట్టెలు బాబా. మీరు నిజంగా భగవంతుడు బాబా. బాబా మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? కుచేలుడు ఏమిచ్చి శ్రీకృష్ణుడు రుణం తీర్చుకున్నాడు? గుప్పెడు అటుకులే గదా, నీ దగ్గర ఉన్నదే ఇద్దువు గానిలే. బాబా నేను పేదవాడిని, నా దగ్గర కట్టెలు తప్ప ఇంకేమున్నాయి? సరే, అవసరం వచ్చినప్పుడు అవే తీసుకుంటాలే. చాలా సమయమైంది, ఇక నువ్వు బయలుదేరు. అలాగే బాబా, ఉంటాను బాబా. నిజంగా నా పాలిటి దేవుడు బాబా. బాబా నేను ఇప్పుడు గుడ్డివాడిని కాదు, నాకు అన్నీ కనబడుతున్నాయి. నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. నాకు మావయ్య మావయ్య, మనం గోళీలు ఆడుకుందామా? ఆడుకుందాంలే అల్లుడు. తాత్యా ఎంతసేపు ఆటలేరా? రా చూడు మావయ్య. పర్వాలేదులే అక్క, పిల్లవాడు గదా. ఏరా ఆడుకుందామా? ఆడుకుందాం మావయ్య. ఏం జరిగింది? అతన్ని ఎందుకలా బాధిస్తున్నారు? ఇది నీకు సంబంధం లేని విషయం. సాటి ప్రాణిని ఆదరించే మంచిని అలవరుచుకోండి. ఆహా, అబ్బో, మానవోద్ధరణకై అవతరించిన ఆ భగవంతుడిలా మాట్లాడకు. నీకంత ప్రేమ దయ బద్దలైపోతుంటే అతన్ని ఒళ్ళో పెట్టుకు లాలించుకో. అలాగే రానాయన. వద్దు బాబా, నన్ను తాకద్దు బాబా, నన్ను ముట్టుకోవద్దు. ఈ కుళ్ళు పోయిన శరీరాన్ని ముట్టుకోవద్దు బాబా. నేను పరమ దుర్మార్గుణ్ణి, అందుకే ఆ భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు బాబా. మీరు చల్లగా ఉండాలి బాబా, మీరు చల్లగా ఉండాలి. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉంటుందా బాగోజీ? నీ జబ్బు నేను నయం చేస్తాను. నన్ను ముట్టుకోవద్దు బాబా, నన్ను ముట్టుకోవద్దు. రానాయన. బాబా నా మీద నీకు ఎందుకు ప్రేమ బాబా? బాబా అని నువ్వే ప్రేమ. వద్దు బాబా, వద్దు బాబా, వద్దు బాబా, వద్దు బాబా. బాబా నువ్వు నిజంగా దేవుడే బాబా. వద్దు బాబా. బాబా దయామయ, ఈ బాధలు భరించలేకపోతున్నాను బాబా. ఇంకా ఎన్ని రోజులు ఈ బాధ
బాధలు భరించాలి బాబా. నాయనా నీ కర్మ పరిసమాప్తం అయ్యే రోజు వచ్చింది బాబా. ఈ జల్ది భరించలేకపోతున్నా. చరిత్రలో కొరికించలే బాబా. అయ్యో ఇక్కడ కట్టెలు కూడా లేవే, మంట వెలిగిద్దామంటే. వెంకోజీ ఇలారా. బాబా మీరా? ఎన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం కలిగింది బాబా. వెంకోజీ సమయానికి వచ్చావయ్యా. బాబా చూడు, ఆ రోజు నాకిస్తానన్న కట్టెలు నాకిస్తావా? ఎందుకు ఇవ్వను బాబా? ఆ కట్టెలు అలా పేర్చు. అలాగే బాబా. పాపం బాగోజీ చలికి చాలా బాధపడుతున్నాడు. మంట వెలిగిద్దాం. పేర్చునైనా బాగోజీ బాధపడకు, మంట వెలిగిస్తున్నా. బాబా అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. బాబా భగవంతుడు బాబా. బాబుడు బాబా. ఇది బాబా. అల్లా చాకరేగా, అల్లా చాకరేగా. బాబా 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 బాబా. వెంకోజీ బాబా, నీవా నాడు నాకిస్తానన్న కట్టెలు నావి నాకు ముట్టాయి. చూసావా, నీవిచ్చిన ఆ కట్టెలు ఒక నిర్భాగ్యుణ్ణి కాపాడే. బాబా నిజంగా మీరు దేవుడు బాబా. అలా అనకూడదు, నువ్వు దేవుడవే. నేనెలా అవుతాను బాబా, నిమిత్త మాత్రుణ్ణి. వెంకోజీ సహృదయంతో సహాయపడే ప్రతివాడు దేవునితో సమానమే. బాబా మీరు దైవశక్తితో వెలిగించిన ఆ దుని ఆరడానికి వీల్లేదు బాబా. అది ఆరకుండా ఉండడానికి కావలసిన కట్టెలు నేనే తీసుకొచ్చిస్తాను బాబా. నా తదనంతరం కూడా ఆ దుని ఇలాగే వెలిగేలా అనుగ్రహించండి బాబా. నాయనా వెంకోజీ, నీ కోరిక ప్రకారమే ఈ ధుని నీ అనంతరం నా తదనంతరం కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇందులో నుంచి వచ్చు ఊది భక్తుల సకల కోరికలు తీరుస్తుంది, పవిత్ర భస్మంలా వెలుగొందుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. నాకు నయం అయిపోయింది, నా తప్పు నయం అయిపోయింది, నేను మామూలు అయిపోయా. బాబా 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 బాబా, నేను మామూలు అయిపోయాను బాబా. నా తప్పు నయం అయిపోయింది బాబా. నువ్వు దేవుడివి బాబా, నువ్వు దేవుడివి బాబా, నిజంగా నువ్వు దేవుడివి బాబా. బాబా బాబా నువ్వు దేవుడివి బాబా. బాబా రాత్రి నువ్వు నన్ను ఎందుకు కొట్టావు బాబా? నిన్ను కాదులే, నిన్ను పట్టి పీడిస్తున్నా ఆ జబ్బు అనే పెనుభూతాన్ని. నేటితో నీ కర్మ తీరిపోయింది. ఇక నువ్వు వెళ్ళిరా, వెళ్ళి చక్కని జీవితాన్ని గడుపు. వెళ్ళు. అల్లా చాకరేగా, బాబా. నీ సన్నిధి వదిలి నన్ను ఎక్కడికి వెళ్ళి బతకమంటావు బాబా? ఇక నుంచి నా జీవిత కాలం నీ పాదాల దగ్గరే నీ సేవలు చేస్తూ తరించే భాగ్యం కలిగి చేయి బాబా. నాకు ఇంతకంటే జీవితానికి ఇంకే వద్దు బాబా. నేను ఎక్కడికి వెళ్ళను బాబా. ఏ ఫకీర్, ఈ షిరిడి గ్రామ ప్రజలు చావాలా బతకాలా? బాలబాటే, ఎందుకలా మాట్లాడుతున్నావు? కాకపోతే గత రాత్రి కుష్టుతో నికృష్టుడుగా ఉన్న బాగోజిని పట్టుకుని ఇప్పుడు ఈ నీటిని తాకి ప్రస్తుతం చేస్తున్నావా? గ్రామాధికారిగా చెప్తున్నాను, ఆ చెరువులోంచి బయటికి రా. నువ్వు గనక బయటికి రాకపోతే మా దగ్గర చెరువులోకి వస్తారు. నేను తాగితేనే నీళ్లు మైలు పడతాయనుకుంటే మరి నేనిక తాకనే తాకను. అల్లా మాలిక్. మనం అంటే ఏంటో ఆ ఫకీర్కి అర్థమైపోయింది. పదండి. విడ్డూరం కాకపోతే ఆ ఫకీరు నిన్ను అక్క అని పిలవటం ఏమిటి? నీ కొడుకు తాత్యాన్ని అల్లుడు అని పిలవటం ఏమిటి? ఇదంతా ఆశ్చర్యంగా లేదు? అంత ప్రేమని మమకారాన్ని పొందటానికి నీకు తాత్యాకి ఎంత అదృష్టం ఉండాలి.
ఇదంతా పూర్వజన్మ సుకృతం. తోబుట్టువులు లేని నాకు అతన్ని చూస్తే తోబుట్టువులా అనిపించింది. మాది ఎన్ని జన్మల బంధం. అమ్మ నేను మామయ్యతో గోళీలు ఆడుకోవాలి. తొందరగా పద ఇంటికి వెళ్దాం. వస్తున్నా ఉండు తాత్యా. ఆ పకీరు పిల్లలతో గోళీలాటమేమిటో. ఊళ్ళో ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తూ మన షిరిడి ప్రజలందరి చేత దేవుడు అనిపించుకున్నాడు. అవును, నువ్వంటున్నది నిజమే. బాబా దేవలోక నుంచి దిగి వచ్చిన సాక్షాత్తు దేవుడు. నావి నావి నాకు నాకు నావి నావి అబ్దుల్లా అబ్దుల్లా అల్లా మాలిక్ అల్లా మాలిక్. ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు కొట్టాలనుకున్నావు? నువ్వు ఒక ముస్లిం అయ్యుండి మసీదులో హిందువుల చేత పూలమాలలు వేయించుకుంటూ, చందనం రుద్దించుకుంటూ, తిలకం దిద్దించుకుంటూ, హారతులు పట్టించుకుంటుంటే అసలు అంతం చేయాల్సింది హిందువుల్ని కాదు, నిన్ను అనుకున్నా. ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. అయినా హిందువులని ముస్లిములని నేనెప్పుడైనా చెప్పానా? ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. అయినా గాలికి నీరుకి నిప్పుకి లేని ఈ కులమతాలు మనకెందుకు? మనుషులందరిది ఒకటే కులము, ఒకటే మతము. అందరి దేవుడు ఒక్కడే అబ్దుల్లా. సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ హై. తెలిసింది బాబా, నాకిప్పుడే తెలిసింది. నా కళ్ళు ఇప్పుడు తెలుసుకున్నాయి బాబా. నన్ను 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 క్షమించు బాబా, నన్ను క్షమించు, నన్ను క్షమించు బాబా. ఒరే పొట్టోడా, అయ్యా. ఒరే పొడుగోడా, అయ్యా. ఇంతకీ మనం కబురు పంపించిన ఆ శెట్టి వస్తాడంటారా రాడంటారా? తమరిలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచించే కంటే ఒక్కసారి అలా తలపైకెత్తి చూడండి అయ్యా. రావయ్య సావుకారి రా. నువ్వు చేసే పని ఏమైనా బాగుందా? నేనేం చేశాను బాలబాటే గారు? ఏం చేశానంటావేంటయ్యా? ఆ మసీదులో కాపురం ఉంటున్న బుక్కా పకీర్కి నూనె దానం చేస్తున్నావట కదా. నూనె అందులో తప్పేముందండి? తప్ప తప్పున్నారా? శెట్టి గారు, మీరు చేసిన మంచి పనే కావచ్చు, అదే మా అయ్యగారికి నచ్చదు. నోర్మయ్ వేధవా. ఇదిగో షావుకారి, నాకు నచ్చటం నచ్చకపోవటం మాట అటుంచు. నువ్విచ్చిన నూనెతో ఆ పకీరు మసీదులో దీపారాధన చేస్తున్నాడట. దీపారాధన. ఈ విషయం వాళ్ళ కుల పెద్దలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీ పని ఖాళీ. బాగా ఆలోచించుకో. అలాగే ధర్మప్రభువులు, వస్తా. ఈ షావుకారి నన్ను తిట్టాడా పొగిడాడా? అయ్యా, పొగుడుతున్నట్టే తిడుతున్నారు. అవునండి అయ్యా. ఏడ్చారు. నోర్మయండి. ఇంకో మార్గం ఉంది చెప్తా. ఒరే పొడుగు, ఒరే పొట్టి, రండి. నువ్వు ఏమైనా చెప్పు అబ్దుల్. అతను మన ముస్లిం సాంప్రదాయాన్ని కించపరుస్తున్నాడు. అది కాదు ఆజిబాయ్, నేను స్వయంగా చూసిన ఆయన తాను శక్తులున్నాయి, మహిమలున్నాయి. ఆయన దేవునితో సమానం. ఆయన జోలికి పోమా. అరే, ఈ మాటలు నాకు చెప్ప. ఇప్పుడే మసీద్కి పోయి ఆ ఫకీరు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపిస్తా. ఇలాగే ఊరుకుంటే మన మతం మంట కలిసిపోతుంది. నువ్వు నిజమైన ముస్లిం అయితే నాతో రా, అక్కడే తెలుసుకుందాం. అజిబాయ్, ఇంకా ఏమి చెప్పదు. అజిబాయ్ బాబా. ఏం అబ్దుల్లా, హాజీ బలవంతంగా నిన్ను లాక్కొచ్చాడా?
నాకంతా తెలుసు. ఏం హాజీబాయ్, నేను ముస్లింనని నీకెప్పుడైనా చెప్పానా? అసలు నువ్వు ముస్లింవేనా? నీకు నమాజు ఖురాను చదవటం వచ్చా? ముస్లిం సాంప్రదాయాన్ని కించపరుస్తుంది నువ్వా నేనా? నేనెక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు. మరి నన్ను నువ్వెక్కడికి పంపిస్తావు? మతం మంట కలిసేది నా వల్ల కాదు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే నిజమైన ముస్లిం. వాడే నిజమైన ముస్లిం. ఖురాన్, బైబిల్, భగవద్గీత, మరే పవిత్ర గ్రంథం చెప్పిన సారాంశం ఏదైనా ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే, అందరూ ఒక్కటే. రామ్ రహీం కా ఫరక్ నహీ, సబ్కా మాలిక్ ఏక్ హై. బోలో సబ్కా మాలిక్ ఏక్ హై. సబ్కా మాలిక్ ఏక్. నేను చెప్పినా కదా అజీబాయ్, బాబా దేవునితో సమానం. ఆయన మన మధ్య జరిగిన మాటలే కాదు, మన మనసుల్లో ఏమున్నది కూడా తెలుసుకోగలడు. బాబా 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 నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు. కళ్ళు తెప్పించావు, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా. బాబా నేను అజ్ఞాని, పాపిని, మీ గురించి తెలియక తప్పు మాట్లాడే. క్షమించండి, క్షమించండి, క్షమించు బాబా, క్షమించు బాబా. అల్లా మాలిక్. అమ్మా మామయ్య అడుగు. మావయ్య మావయ్య నువ్వు ఇక్కడున్నావా? అమ్మ నీ కోసం ఊరంతా వెతికింది. ఎందుకు చాచా? అమ్మ నువ్వు తింటావని రొట్టెలు తెచ్చింది. కూర్చో, కూర్చో అక్క. అక్క, నా కోసం నీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది తమ్ముడు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతేగా భక్తులు తింటారు. అక్క, ఇక నుంచి నీవు ఊరంతా కొండ కోన గుట్ట నా కోసం తిరిగిన అవసరం లేదు. నేనెప్పుడూ నీకు అందుబాటులోనే ఉంటానక్క. ఏమిటి తమ్ముడు ఇవాళ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? కబురు పంపారా బాబా? ఎన్నిసార్లు కబురు పంపినా రాలేదుగా. అవునులే, పండితుణ్ణి, డిప్యూటీ కలెక్టర్ని, నేను ఒక పకీరు దగ్గరకి వెళ్ళటమేమిటని అనుకోవటం వల్లేగా. అది కాదు బాబా. నానా, ఈ ప్రపంచంలో నీకన్నా విద్యాధికులు, నీకన్నా ధనవంతులు ఎంతో మంది ఉండగా నీకే ఎందుకు కబురు పంపానో తెలుసా? చెప్పండి బాబా. నానా, మన ఇద్దరి అనుబంధం జన్మజన్మల బంధం. అది నువ్వు మరిచినా నేను మాత్రం మరవలేదు. తెలుసా? బాబా, ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే నాకు ఈ రోజు మీ సమక్షంలో ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆప్యాయతకి అనురాగానికి దూరమై ఇన్నాళ్లు మిమ్మల్ని విడిచి ఉన్నందుకు నేనేం పోగొట్టుకున్నాను ఇప్పుడు అర్థమవుతోంది బాబా. నిజంగా నా కళ్ళు తెరిపించారు బాబా. మీకు తీరిక ఉన్నప్పుడు ఈ షిరిడీకొచ్చి నాతో గడపండి. తప్పకుండా వస్తాను బాబా. మీకోసం కాదు, నా కోసం వస్తాను బాబా. తప్పక రావాలి సుమా. అలాగే బాబా. అల్లా మాలిక్. అమ్మా, ఆఖరిసారిగా సాయిబాబాను చూడాలనిపిస్తోంది బాబు. నువ్వు ఈ స్థితిలో ద్వారకామాయికి నడవలేవమ్మా. సాయిబాబాను చూడగలిగే అదృష్టమే ఉంటే నేను చూడగలుగుతా. అద బాబు, ద్వారకామాయికి వెళదాం. అయితే నేను వెళ్ళి బండి తెస్తానుండమ్మా. అమ్మా 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 ఏమైందమ్మా? చెప్పమ్మా. లేమ్మా, మాట్లాడమ్మా. పిలిచావా అక్క? వచ్చావా తమ్ముడు? ఆఖరి క్షణంలో ఉన్న నీ అక్క కోరిక మన్నించి వచ్చావా బాబా? ఎన్నో జన్మ జన్మల అనుబంధం మనిద్దరిది. ఈ జన్మలో నీ సేవలు చేసుకుంటా
దగ్గర జీవితాంతం గడపాలనుకున్నాను. కానీ నా పని ముగిసింది బాబా. ఇక ఈ జన్మకి చాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని చూడగలిగే ప్రాప్తాన్ని కలగజేయండి బాబా. అక్క, నేను మనిషిగా పుట్టే ప్రతి జన్మలోనూ నేను నీ కడుపునే పుడతాను. ఇది సత్యం. నాకు అదృష్టం చాలు. కానీ నా బెంగంతా తాత్య గురించే. ఇక నుంచి తాత్యకి తల్లివి, తండ్రివి, దైవానివి నువ్వే. బాయాజీ అక్క, తాత్యా గురించి నువ్వేం దిగులు పడకు. తాత్యాని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. నా ప్రాణమైనా ఇచ్చి తాత్యాన్ని కాపాడుకుంటాలే అక్క. నువ్వేం భయపడకు. చాలా సంతోషం బాబా. ఇక నేను హాయిగా వెళ్ళిపోతా. అమ్మా అమ్మా ఏమా చంద్రాబాయ్ బాబా, మన షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిగాయా? బాగా జరిగాయి బాబా. అయితే ఇక నుండి ప్రతి ఏటా ఇలాగే ఉత్సవాలు బాగా జరిపించండి. అలాగే బాబా, మీరు చెప్పినట్టే బ్రహ్మాండంగా జరిపిస్తాం. చోటబాయ్ ప్రధాన్ బాబా, భక్తులు దేశ దేశాల నుండి మన షిరిడీకి తండోపతండాలుగా వస్తున్నారు. వారందరికీ భోజన ఏర్పాట్లు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? అలాగే చేస్తాం బాబా. బాబా, నాకు ఒక సందేహం. ఏమిటది? భోజనాలు పెట్టే వేళలో మాంసాహారులకు మాంసాహారము, శాకాహారులకు శాకాహారము ఒకే చోట వడ్డించడం ఎంతవరకు సమంజసం? అందులో తప్పే ఉందమ్మా. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తింటారు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే బాబా, మీరు చెప్పినట్లే చేస్తాం. రా రా, వచ్చావా దామోదర్ ఠానే? నమస్కారం బాబా. ఏమిటివన్నీ? ఏదో ఆనందం. నీ వ్యాపారం బాగుందా? బాగానే ఉంది బాబా. మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. మా ఊళ్ళో వర్షాలు బాగా కురిశాయి, చెరువులు నిండాయి, పంటలు బాగా పండి మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది బాబా. నా వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా ఉంది బాబా. అంతా అల్లా అనుగ్రహం. దాము, తృప్తితో జీవితాన్ని ఆనందపరుచుకో. ప్రాప్తం అనేది మనం కోరితే వచ్చేది కాదు. ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అలా జరుగుతుంది. భక్తుల పట్ల మీకున్న ప్రేమ బాంధవ్యాలు ఎంతటి దురదృష్టవంతుడైనా అదృష్టవంతుడిగా చేస్తాయి బాబా. బాబా, ఈ గుర్రాన్ని మీకు కానుగ్గా తెచ్చాను. గుర్రమా? దయచేసి స్వీకరించండి. నాకెందుకు ఈ గుర్రం? అలా అనకండి. మా తండ్రి మీరు, మా దైవం మీరు, మా సర్వస్వం మీరు. తండ్రికి బిడ్డ కానుగ్గా ఇవ్వటం తప్పంటారా బాబా? కాదనకుండా స్వీకరించండి. అలాగే అలాగే. కానీ ధన్యుడు బాబా, ధన్యుడి. బాబా, ఆ గుర్రానికి ఏదైనా మంచి పేరు పెట్టండి. ఈ రోజు నుండి నీ పేరు శ్యామ్ సుందర్. తుకారాం బాబా, శ్యామ్ సుందర్ బాధ్యత ఇక నీదే. అలాగే బాబా. జాగ్రత్తగా చూసుకో. బాగోజీ బాబా, పక్కూరికి వెళ్ళాలి నేను. ఎడ్ల బండి ఏర్పాటు చేయండి. అలాగే బాబా. ఎడ్ల బండి ఎందుకు బాబా? గుర్రం ఉందిగా, దాని మీద వెళ్ళొచ్చుగా. దాని అవసరం వచ్చినప్పుడు అలాగే ఉపయోగిస్తానులే. సంతోషం బాబా.
బాగోజీ బాబా మధ్యాహ్నం అయింది అందరినీ తీసుకుని వెళ్ళి భోజనాలు పెట్టించు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ, రోజు రోజుకి నా ఉద్యోగం కత్తి మీద సాములా తయారైంది. ఆ దాదా బిల్లును ఆచూకీ ఇంతవరకు అవగతం కాలేదు. అతను దొరికేదెప్పుడు, నాకు ప్రమోషన్ వచ్చేదెప్పుడు? కరుణించవయ్యా సాయినాథ. సాయినాథుడు, నువ్వు నన్ను పట్టుకుని బంధిస్తావా? అందుకు ఆ సాయి సహాయమా? ఎన్నాళ్లకు దొరికావురా? ఇప్పుడు వచ్చి రక్ష. అయ్యా దాసుగాను గారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీరు సాయిరాం సాయిరాం అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసొచ్చింది ఆ సాయిరాం గొప్పతనం ఏమిటో. ఆ సాయి ఎక్కడో లేడయ్యా, ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. మీరు బాబా, ఈ రక్తం ఏంటి బాబా? బాబా, ఏం జరిగింది బాబా? బాబా, మేమేమన్నా తప్పు చేశామా బాబా? భయపడకు. ఇక నుంచి నా ఈ దొంగ జీవితాన్ని మానేస్తున్నాను, పూర్తిగా మానేస్తున్నాను. మీ పాదాల సాక్షిగా మానేస్తున్నాను. ఇక నుంచి నాకంతా ఆ సాయినాథుడే. సాయినా సాయిరాం 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 సాయిరాం. పరమ కిరాతకుడైన ఇతనిలోనే ఇంత మార్పు వస్తే నాకు ఈ ప్రమోషన్ ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు సాయిరాం? మనసునందున నందలచి మరణమించి కావు మంచని భక్తుడు కావవెడలి కాచికొంటిని కత్తికి కరమునుచి గాయమిటులాయే భక్తుని గాచికొంటి గాయమిటులాయే భక్తుని గాచికొంటి. బాబా, ఆపదలో ఉన్న వారిని కాపాడడంలో నీకు నువ్వే సాటి బాబా. బాబా, చూడండి, నా కోసం మీరు ఘర్షణ పడకండి. నేనెప్పుడూ హిందూ అని ముస్లిం అని అనలేదు. నేను మీ అందరి వాడిని. నాకు కులమత భేదాలు లేవు. హిందూ అయినా ముస్లిం అయినా అందరూ నాకు సమానమే. మమ్మల్ని క్షమించండి బాబా. ఇక ముందు కుల మతాల గురించి షిరిడీలో మాట్లాడం బాబా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి హిందూ ముస్లిం భాయి భాయి మన షిరిడీలో. అల్లా అచ్చా కరేగా. నాకు చాలా ఆనందంగా ఉంది. షిరిడీ సాయి బాబాకి, షిరిడీ సాయి బాబాకి, షిరిడీ సాయి బాబాకి, షిరిడీ సాయి బాబాకి. బాబా, మీరు కోరాలే కాని లక్షలకు లక్షలిచ్చే భక్తకోటి ఎందరో ఉండగా కేవలం రొట్టె ముక్కల కోసం భిక్షాటన చేయడం ఎందుకు? అవి కేవలం రొట్టె ముక్కలు మాత్రమే కాదమ్మా, బాబా. నా భక్తుల హృదయాలు. అనవరతం నన్నే స్మరిస్తూ నా రాక కోసం నిరీక్షించే నా భక్తుల ఇళ్లకు నేనే వెళ్ళి వారు చేసుకున్న పాపకర్మలను
వారు కాల్చుకున్న రొట్టెల రూపంలో నేను స్వీకరించి బాబా వారికి ముక్తిని ప్రసాదిస్తాను. బాబా, తమ మసీదుని ద్వారకామాయి అంటారు, ఎందుకని? మతభేదాలు లేకుండా ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచి ఉండేది గనుకనే దీనిని ద్వారకామాయి అంటున్నాను. ఆ దుని గురించి కూడా చెప్పండి బాబా. కణకణలాడే ఈ అగ్నిగుండం సకల ప్రాణి పాపరహితం చేస్తూ సమభావంతో ఉన్నట్లే ఈ సాయి కూడా సకల కులమత భేదాలకు అతీతమైనవాడు. కాబట్టి ఆ దునికి ఈ సాయికి భేదం లేదని గ్రహించాలి. అర్థమైందా? తాచా మావయ్య, దాసుగను వచ్చాడా? ఆయన ఎందుకు వస్తాడు మావయ్య? ఆయనకి అధికార దాహం ఎక్కువ. ఎవరో గజదొంగ దాదాభిల్లుడట. అతన్ని పట్టుకుంటే పెద్ద పదవి వస్తుందని పరుగులు తీస్తున్నాడు. అదేం కాదు, ఉన్న ఉద్యోగాన్నే వదిలి వస్తున్నాడు. బాబా, సాయినాథ క్షమించు తండ్రి. నీపై ఉన్న విశ్వాసాన్ని పెంచుకోలేక ఊగిసలాడుతున్న నా మనో దౌర్బల్యాన్ని తొలగించి నాకు కనువిప్పు కలిగించావా తండ్రి? దాసు, పండు పరిపక్వంగా పండినప్పుడే కదా అవసరపడుతుంది. మీ విషయంలో నేను చేసిన అపరాధానికి ప్రయాగ వెళ్లి గంగా యమునల్లో స్నానం ఆచరించి పండరీ వెళ్లి విఠలుని దర్శించి పునీతుణ్ణై వస్తాను తండ్రి. దాసగన్ గారు, మనం నమ్మిన దేవుడు ప్రత్యక్షంగా మన ఎదురుగుండానే ఉన్నప్పుడు పండరీ ప్రయాగలెందుకండి? దాసు, బాబా బాబా, సాయిదేవా, సాయినాథ, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఇలా కరుణించావా తండ్రి? సాయినాథ, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా, ఏమైంది బాబా? ఏమిటి అంతా అలా మౌనంగా ఉన్నారే? ఏమైంది? మాట్లాడరే? అరే లక్ష్మి, ఏమిటా కన్నీళ్ళు? తాచా, నువ్వైనా చెప్పు. మీరు 3 రోజుల నుంచి భోంచేయట్లేదని అదే చెప్పి బాధపడుతున్నారు మావయ్య. అవునా అమ్మా? పిచ్చి తల్లి. ఒక్క పూట అన్నం తినకపోతేనే సహించలేని దానివి రేపు నేను ఉండను. అప్పుడెలా సమాధానపడి నిగ్రహించుకోగలవు తల్లి? బాబా, అలా అనకండి బాబా. నిజంగా మీరు మీ దైవ రూపాన్ని పరిచయిస్తే మా బతుకులకి అర్థం ఏముంటుంది బాబా? అలా జరిగినాడు మేము మిమ్మల్ని అనుసరిస్తాం బాబా. అవును బాబా. ఎంత అమాయకమైన అభిమానమమ్మా నీది. పుడమి పుట్టిన ప్రతి ప్రాణి వరకే మమత మమకార బంధములు మనకు కాని ప్రతి ప్రాణి తోడను పోవగలమే. గతము గతమాచు గడపుటేగాక తల్లి అందరూ వినండి. నేను ఈరోజు ఈ శరీరం నుండి ప్రాణాలు వేరు చేస్తున్నాను. మళ్ళీ 3 రోజులకు ఈ శరీరంలోకి నా ప్రాణాలు చేరుకుంటాయి. అలా జరగని పక్షంలో నన్ను సమాధి చేసి నా సమాధికి ఇరువైపులా హిందూ మహమ్మదీయ పతాకాల్ని ప్రతిష్ఠించండి.
అమ్మా లక్ష్మి బాగో బాబా బాబా మనసా, ధైర్యంగా ఉండాలి. అడుగు. దేవా, మీ ఆత్మ శరీరాన్ని వదిలి ఈ 3 రోజులు ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవచ్చా? భక్త, భక్తుడు తెలుసుకోకూడని దైవ రహస్యాలే ఉంటాయి. నా ఈ అవతార సమాప్తికి దైవ దర్శనానికి వెళ్ళొచ్చాను. ఆ దైవం మరి కొన్నాళ్ళు ఈ భూమండలం మీద నన్నుండమని ఆదేశించాడు. దానికి కారణం జ్ఞానబోధ. శ్రీరామకృష్ణ పరమహంస సరిగ్గా 1886 8వ నెల 16వ తారీఖు రాత్రి 1:02 దేహం చాలిస్తున్నారు. కనుకనే నేను దేహపరిత్యక్తుణ్ణవడానికి ఆ దైవం అనుమతి ఇవ్వలేదు. కాబట్టే మీరంతా నన్ను చూడగలుగుతున్నారు. మహల్సా, తీరిందా నీ సందేహం? సరే పదండి. సరే బాబా. అలాగే బాబా. పదండి పదండి. నమస్కారం బాబా. ఏం బాపు సాహెబ్ బూటీ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బాబా, మీరు అనుమతిస్తే ఈ షిరిడీలోనే ఒక వాడ కట్టించి నా జీవితకాలం అంతా అందులో గడపాలనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఏమైనా నువ్వు అదృష్టవంతుడివి. ఇదిగో బాబా, నమూనాను కూడా తీసుకొచ్చాను. అన్నీ సిద్ధం చేసుకునే వచ్చాడు. రే తాచా, నమూనా. ఇదిగో, ఇందులో ఒక దైవ మందిరాన్ని కూడా నిర్మించు. అలాగే బాబా. ఏ దైవం? ఏ దైవం అంటే ఆ మురళీధరుణ్ణే పెట్టు. అలాగే బాబా. బాబా అల్లా అచ్చా కరేగా. రామయ్య బాబా, నాకు రూపాయి ఇస్తావా దక్షిణగా? తీసుకోండి బాబా. బాబా, మీరు భక్తుల దగ్గర దక్షిణ అడిగి ఎందుకు తీసుకుంటారు? చూడు, నాకెవరైనా ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు అధికంగా ఇస్తాను. దక్షిణ ద్వారా ధర్మాన్ని, ధర్మం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యజ్ఞేన దానేన తపస అని కదా శృతివచనం. చూడు, ధర్మం ఒకటున్న చాలును ధరణిలోన, యజ్ఞయాగాదులేమియూ సలుపవలదు, సాగి నదులన్నీ చేరవా సంద్రమందు. అలాగే దాన ధర్మాలు కూడా ఆ దైవం దగ్గరికి చేరేవే. దైవానుగ్రహం పొందాలంటే మనందరం దానగుణంతో ఉండి ఇతరులకు సాయపడటానికి ప్రయత్నించాలి. ఇది ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి ఆచరించవలసిన ప్రధాన లక్షణం. తెలుసుకున్నావుగా? తెలిసింది బాబా. ఎవరిల్లు? బాబా, బాబా, మమ్మల్ని క్షమించండి బాబా. బాబా, ఎవరిల్లు? ఎవరు? బాలభాటేనా?
ఏమిటి అవతారాలు? బాబా, మీ ఎడల నేను ఎన్నో అపరాధాలు చేశాను. అయినా మీరు నన్ను మన్నిస్తూనే వచ్చారు. నా ఈ అజ్ఞానం అనే అంధకారంలోంచి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించండి బాబా. చూడు నాయనా, పువ్వు వికసించినప్పుడే కదా పరిమళాలు వెదజల్లుతుంది. అలాగే నీ మనసు పరిపక్వత చెందింది కనుకనే నిన్ను నీవు తెలుసుకున్నావు, నా దగ్గరకు వచ్చావు. బాబా, ఇక నుండి మీ నామ సంకీర్తన జపిస్తూ దేశమంతా తిరుగుతూ నా ఈ శేష జీవితాన్ని గడుపుతాను బాబా. నన్ను క్షమించి దీవించండి బాబా. జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. నేను భరించలేకపోతున్నానమ్మా. బాబా, నిన్నే నమ్ముకున్నాను, నువ్వే కాపాడాలి. సాయినాథ, నువ్వే కాపాడాలి తండ్రి. ఏమండి, మైనత ఎలా ఉంది? అమ్మాయి పరిస్థితి ఏమీ బాగలేదండి. నాకెందుకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పంచి, బాబా ఊదిని తీసుకుని నీళ్లల్లో కలిపి అమ్మాయి చేత తాగించు. బావా ఊది నిండుకుందండి. అదేంటి, కొంచెం కూడా లేదా? ఉన్న ఊది వెంకోబోకి పంపించారుగా. అయితే కమల, ఈ భారమంతా బాబా మీద వదులుదాం. నువ్వు సర్వజ్ఞుడివి బాబా, మమ్మల్ని నువ్వే కాపాడాలి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్, 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 నా బిడ్డని కాపాడు తండ్రి. బాపుగీర్ బావా, నువ్వు నీ స్వగ్రామం కాందేశ్కు వెళ్తున్నావు కదా? అవును బాబా. మార్గమధ్యంలో జామ్నీర్లో దిగి నానా చందోర్కర్కి ఊదిని హారతి పాటని నేనిచ్చానని చెప్పి ఇచ్చి వెళ్ళు. అందజేస్తాను బాబా. కానీ ఏమిటి సందేహిస్తున్నావు? నా దగ్గర ఉన్నవి 2 రూపాయలే బాబా. జలగాం వరకు రైలు టికెట్ కి మాత్రమే సరిపోతాయి బాబా. అందుకని. అలాగా? నువ్వు జలగా వెళ్లేసరికి ఏర్పాట్లన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. నువ్వు త్వరగా వెళ్ళు. భగవంతుడు, నా కూతుర్ని కాపాడుతండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అయ్యా, నానా చందూర్కర్ గారు ఇల్లుదేనా? ఇదే. ఆయన ఒకసారి పిలుస్తారా? నేనే చాందోర్కర్ని. ఏం కావాలి? నమస్కారం అయ్యా. నమస్కారం. ఈ ఊదిని హారతి పాటని బాబా గారు మీకు ఇచ్చి రమ్మని నన్ను పంపించేమిటి? నిజంగానా? బాబా సర్వజ్ఞుడు, ఆయన రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేదు. కమలా, కమలా, ఏంటండి వస్తున్నా? ఏంటండి? చూసావా కమల, మన బాబా లీలలు. ఎక్కడో షిరిడీలో ఉన్న బాబా ఇక్కడ ఉన్న మన ఆవేదన విని ఈయన చేత ఊదిని హారతి పాటను పంపించారు. నువ్వు వెంటనే లోపలికి వెళ్ళి అమ్మాయి నుదుటన ఈ విభూతిని పెట్టి కొంచెం నీళ్లలో కలిపి తాగించు. సాయినాథ, కృతజ్ఞులు. సాయినాథుడు మన మొర ఆలకించాడమ్మా. సుఖప్రసం అయిపోతుంది తల్లి. మైనా, బాబా ఆశీస్సులు అందాయి తల్లి. సమయానికొచ్చి ఆదుకున్నారు. ఆ బాబా గారే మీ రూపంలో వచ్చారనుకుంటున్నాను. అయ్యయ్యో, అంత మాట అనకండి. స్వామి కార్యం సవ్యంగా చేశానన్న తృప్తి మీ వల్లే నాకు కలిగింది. సాయినాథ, సాయినాథ, సాయినాథ అనుకోమ్మా. సమయానికి మీరు టాంగా బండి పంపకపోతే నేను ఈ 30 మైళ్ళు ఎలా రాగలను చెప్పండి? నేను మీకు టాంగా పంపించడం ఏంటండి? మీరే పంపారని బండివాడు చెప్పాడు. డబ్బులు కాజేయడానికి మిమ్మల్ని ఎవరో మోసం చేసుంటారు అంతే. లేదు లేదు, అతనికి నేను ఒక రాగి దమ్మిడి కూడా ఇవ్వలేదు. చిత్రంగా ఉందే. బండి బయటే ఉంది, రండి వివరం కనుక్కుందాం. పదండి. బువ్వ గారు,
టాంగా ఏది? ఇక్కడే ఉండాలి. ఇదంతా ఆ బాబా లీలే. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ బండి అతను నన్ను బాపుగిరి పువ్వు అని పిలిచాడు. నన్ను అలా పిలిచేది నా బాబా మాత్రమే. అంతే అంతే. ఆ బండివాడి రూపంలో బాబాయే వచ్చాడనమాట. బాబా నేనెంత అదృష్టవంతుడి బాబా. బాబా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఏమండి, మన మైనాకి బాబు పుట్టాడు. లోపలికి రండి. ఎంత సంతోషం. బాబా బాబా రండి లోపలికి వెళ్దాం. లేదండి, నేను వచ్చిన పని అయింది. వెళ్ళొస్తాను. బాబా సాయి బాబా. అలాగే చేయండి. బాబా అరే నానా, ఇప్పుడు ఆనందంగా ఉందా? మనవడితో ఆడుకుంటున్నావా? దైవాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. సరైన సమయంలో ఊదిని హారతి పాటను పంపించి మమ్మల్ని ఆదుకున్నారు. ఆ సమయానికి ఊది లేదు. బిడ్డ బాధపడ్డం చూస్తుంటే నా కుటుంబం ఏమైపోతుందోనని భయపడ్డాను. నేనెవర్ని? సబ్కా మాలిక్ ఏక్ హై. బాబా, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? చూడు మైనా, మనలో మనకి ఈ రుణాలు బంధాలు ఏమిటి? మనమంతా ఒక్కటే. బాబా, మా మనవడికి మీరే నామకరణం చెయ్యాలి. అవును బాబా. ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరులో పలుకుతాడు. ఏరా, అదిగో వాడే పిలుచుకుంటున్నాడు సాయి సాయి అని. ఆ పేరే పెట్టుకోండి. బాబా, మీ కృప వల్ల కలిగిన వాడు కనుక సాయి కృపాకర్ అని పిలుచుకుంటాం బాబా. అలాగే అలాగే పిలుచుకోండి. బాబా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఈ పాయసం మీ చేత్తో బాబుకు తినిపించండి. ఇదిగో పాయసం పాయసం తిను. బాగుందా? వీడు తిన్నాడిగా. పదండి, మనం కూడా తిందాం. రండి రామ్మా సాయి. అలలలలలల. బాబా బాబా, మీ దయ వల్ల నాకు ఆస్తులు అంతస్తులు, పిల్లా పాప, నగా నట్ర, ఇలా అన్ని సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. నాకున్న చింతల్లా నాకు బ్రహ్మజ్ఞానం లేకపోవటమే. అది మీరిస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాను బాబా. నా దగ్గరకు వచ్చే ప్రతివాడు నాకు డబ్బు కావాలి, పిల్లలు కావాలి, మేడలు మిద్దెలు కావాలని కోరుకునేవాడే గాని నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చేవాడు ఒక్కడు లేడు. ఉంది ఉంది, నా దగ్గర బ్రహ్మజ్ఞానం బస్తాల కొద్దీ ఉంది. ఇస్తాను. ధన్యుణ్ణి బాబా. తప్పకుండా ఇస్తాను. అయితే తొందరగా ప్రసాదించండి బాబా. బాబా, మీరు బ్రహ్మజ్ఞానం రాగానే ఇచ్చేస్తారని టాంగా కూడా రాను పోను మాట్లాడగొచ్చేసా. అది ఇచ్చేస్తే నేను బయలుదేరుతాను బాబా. ఉండు, నీకు కావాల్సింది బ్రహ్మజ్ఞానమేగా. ఇస్తా.
ఈశ్వర్ నువ్వు మారవాడి నందు దగ్గరికి వెళ్ళి అప్పుగా నేను 5 రూపాయలు ఇమ్మని చెప్పి తీసుకురా. అలాగే బాబా. ఉండవయ్యా, వస్తున్నాను. బాబా, ఆ బ్రహ్మజ్ఞానం ఏదో ఇచ్చేస్తే బయలుదేరతా. అవతల చాలా పనులు ఉన్నాయి. ఇస్తా ఉండు, ఎందుకంత తొందర? ఇస్తా ఉండు. ఉండు. ఉండవయ్యా, ప్రాణం తీస్తున్నావు. ఇక్కడ ఖాళీ కూర్చున్నావా? బాబా, మార్వాడి సెట్ లేడు బాబా. లేడా? అయ్యో, ఎలా ఎలా? శెట్టి బాలాని అడిగానని చెప్పి 5 రూపాయలు అప్పు తీసుకురా. అలాగే బాబా, మీ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు. నేను వచ్చి 10 నిమిషాలు దాటిపోతుంది. ఆ బ్రహ్మజ్ఞానం ఏదో ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా కదా. ఉండవయ్యా, 5 రూపాయలు అప్పు కూడా పట్టడం లేదు. బాబా, నేను చెప్పేది కొంచెం ఉండవయ్యా. ఆయనేమో బ్రహ్మజ్ఞానం ఇవ్వడు, నువ్వేమో జట్కా డబ్బులు ప్రాణం తీస్తావు. బాబా, బ్రహ్మజ్ఞానం బాలా లేడు బాబా. అయితే ఇప్పుడు ఎలా? బాబా, నా బ్రహ్మజ్ఞానం నాకు ఇచ్చేసిన తర్వాత మీ పనులన్నీ మీరు చూసుకోవచ్చు కదా. ఇదంతా నీ బ్రహ్మజ్ఞానం కోసం. ఊరుకోండి బాబా, ఇందాక నుంచి వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పట్టరా, వీడి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు పట్టరా అంటే మించి నా బ్రహ్మజ్ఞానం గురించి ఏమైనా. ఈ వ్యవహారం అంతా నీ బ్రహ్మజ్ఞానం కోసమే. దానికి దీనికి సంబంధం ఏమిటి బాబా? ఉంది ఉంది. నేనిప్పుడు నీ ముందు నడిపిన ఈ నాటకం అంతా బ్రహ్మజ్ఞాన హితోపదేశమే. బ్రహ్మ సాక్షాత్కారం కోసం ధన వ్యామోహాలు విడనాడాలి. నాది అనే తాపత్రయం వదిలేయాలి. ఫలాపేక్ష లేకుండా ధర్మ నిర్వహణ చెయ్యాలి. ప్రాపంచిక విషయాలయందు విరక్తి ఉంటేనే గాని ఆత్మజ్ఞానం పొందలేవు. గురు కటాక్షం కోసం ప్రాణత్యాగం చేయగలిగిన నాడే మోక్షం లభిస్తుంది. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఈశ్వర కటాక్షం. తద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అది కాదు బాబా, నీ జేబులో 25 బ్రహ్మజ్ఞానం దాగి ఉంది. అది ఇవ్వగలవా? నా జేబులో నా జేబులో ఈ 250 తప్పితే వేరేది లేదే. అదే అదే, ఆలోచించు ఆలోచించు చూడు. ఆలోచించు ఆలోచించు. బాబా, బాబా, ఇంత అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎంత సులువుగా బోధించావు బాబా. ఇంత అజ్ఞానాన్ని నా దగ్గర పెట్టుకుని బ్రహ్మజ్ఞానం కోసం నీ దగ్గరికి వచ్చాను బాబా. నీ దగ్గరికి వచ్చాను బాబా. నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం పంపిస్తుంటే అదేదో నా జేబులోంచి ఇవ్వచ్చన్న కనీసమైన ఆలోచన కూడా నాకు రాలేదే. నేను బ్రహ్మజ్ఞానం తెలుసుకునేందుకు ఎలా అర్హుడవుతాను బాబా, ఎలా అర్హుడవుతాను? డబ్బు బదలతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు బాబా, నా కళ్ళు తెరిపించావు బాబా. జై జై సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్. సాయినాథ్ మహారాజ్ కి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి మన్నించు బాబా. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి బాబా, మన్నించు బాబా. అల్లా చాకరేగా, అల్లా చాకరేగా, బాబా. అల్లా చాకరేగా. ఇప్పుడు నీకు సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం లభించినట్టేగా. బాబా, ఇచ్చానా? అల్లా చాకరేగా. బాబా, చందోర్కర్ గారు వస్తున్నారు. నమస్కారం బాబా. బాగున్నావా చందోర్కర్? బాగున్నాను బాబా. బాగున్నావా అమ్మా? నీ ఉద్యోగం ఎలా ఉంది? మీ దయ వల్ల అంతా బాగుంది బాబా. మైనతాయి ఎలా ఉంది? మనవడు బాగున్నాడా? సాయి బాగున్నాడు బాబా. బాబా, మీ దయ మీ చూపు మా ఎందు ఉన్నంత కాలం మేమే కాదు
ఈ సృష్టి అంతా పచ్చగా ఆనందంగా ఉంటుంది బాబా. అంతా మీ భ్రమ. నన్ను నమ్మిన వారికి నేనెప్పుడూ తోడుగానే ఉంటాను. నన్ను చూస్తూ మీరుండండి, మిమ్మల్ని చూస్తూ నేనుంటాను. సబ్కా మాలిక్ ఏక్ హై. साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साई राम साई राम साई साई राम 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 साई 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 राम साई राम साई राम साई 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 राम. అయ్యో, ఇటుక పగిలిపోయింది. ఇప్పుడు బాబా గారు ఏమంటారు? ఈ ఇటుకని బాబా గారు ఎంతో ప్రాణప్రదంగా చూసుకునేవారు. మాధవరావు పస్లే గారు ఏమిటలా ఉన్నారు? మహల్సపతి గారు, బాబా గారు ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక చేయి జారి కింద పడి పగిలిపోయింది. మహల్సపతి గారు, అయ్యో, ఎంత పని జరిగింది. ఇప్పుడు ఎలా? పోనీ ఒక పని చేయమంటారా? దీనికి వెండి తీగో బంగారు తీగో చుట్టి భద్రంగా అక్కడ పెట్టేయమంటారా మహల్సపతి గారు? వద్దు వద్దు, బాబా సర్వజ్ఞులు. అటువంటి వాటిని బాబా హర్షించరు. అదిగో బాబానే వస్తున్నారు. బాబా బాబా మాధవ, అలా ఉన్నావే? బాబా గారు, నన్ను క్షమించండి బాబా గారు. మీరు ప్రాణంగా చూసుకునే ఐటిక పొరపాటున చేయి జారి కింద పడి 2 బుక్కలైపోయింది బాబా. క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా, క్షమించు. తప్పైపోయింది బాబా, తప్పైపోయింది బాబా. మాధవ, ఇది నా గురు ప్రసాదం. అలాగా బాబా? ఈ ఇటుకను మా గురుదేవులు నాకిస్తూ దీన్ని ప్రాణప్రదంగా కాపాడుకోమని, జీవితాంతం భద్రంగా చూసుకోమని వారి ఆదేశం. సమయమైంది, పెరిగింది. చూడు, కనపడేవన్నీ నశించిపోయేవేగా. విచారపడకు, విచారపడకు. బాబా అలా తగ్గుతున్నారు? వారం రోజుల నుంచి తమరు ఆహారం తీసుకోవట్లేదు. బాపు సాహెబ్ బూటి గారు, బాబా, మీరు బూటివాడలో కట్టిస్తున్న కృష్ణ మందిరం ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది బాబా. త్వరగా కానివ్వండి, అందరం అక్కడే ఆనందంగా ఉందాం. అలాగే బాబా. బాబా, బాబా,
బాబా తాచా పరిస్థితి ఏం బాగులేదు. ఒక వారం రోజుల నుంచి పోయినాం కానీ నీళ్ళు కానీ ఏమి ముట్టట్లేదు. నాకేదో భయంగా ఉంది బాబా, మీరే రక్షించాలి బాబా. కంగారు పడకు బాగోజీ. బాబా తాచాకి ఏ ప్రమాదం జరగదు. నేను మా అక్కకి మాటిచ్చాను, నా ప్రాణమైనా ఇచ్చి తాచాని కాపాడుకుంటానని. బాబా మీరు అలా అనకండి. తాచా పరిస్థితి ఇప్పుడా అప్పుడా అన్నట్టుంది. మీరు తొందరగా బయలుదేరండి బాబా. మరేం భయం లేదు. అల్లా మాలిక్. మీరేంటి బాబా అలా అయిపోతున్నారు? వైద్యుని తీసుకురానా బాబా? బాబూజీ నువ్వు త్వరగా వెళ్ళి నా బిడ్డ లక్ష్మీబాయిని తీసుకురా. అలాగే బాబా. బాబా ఎందుకు బాబా అలా దగ్గుతున్నారు? చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. నాకు దైవం నుండి పిలుపు వచ్చింది. ఏమిటి మీరు అంటున్నది? మాకు అర్థం కావట్లేదు. అవును, ఆ పిలుపు రాగానే అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమేగా. బాబా 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 ఏమిటి బాబా నన్ను త్వరగా రమ్మన్నారట? చూడు లక్ష్మీబాయ్, నాకు పిలుపు వచ్చింది. నేను తొందరగా బాబా వెళ్ళాలి. బాబా ఏమిటి బాబా మీరు అంటున్నది? మీకేమైంది బాబా? బాబా మృత్యువు పిలిస్తే వెళ్ళాలిగా. మీకు మృత్యువేంటి బాబా? ఎన్ని భగవదావతారాలు అవతరించినను మానవ రూపధారణకు ఇది అనివార్యము, అలుంగనీయము కదా. చింతించకుడు. చితాయాస్తి చింతాయాస్తి బిందుమాత్ర విభేదనం చింతాజ్వలిత నిర్జీవం చింతాజ్వలిత జీవనం. అమ్మా, చితికి చింతకు ఉన్న భేదం లిప్త ప్రమాణం మాత్రమే. కాని చితి చింత. చితి నిర్జీవమైన ఈ దేహాన్ని మాత్రమే దహిస్తుంది. ఇహ చింత మానవుని మేధస్సును, మనస్సును, పంచేంద్రియాలను, సర్వాంగాలను నిత్యం మండిస్తూనే ఉంటుంది. కనుక మానవుడు చింతను వర్జించాలి. అమ్మా, ఎన్నాళ్ళు నాకు సేవ చేశావు కదా, ఆ రుణం తీర్చుకొని. బాబా మీ సేవ చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతం బాబా. అమ్మా, బాబా నవవిధ ప్రేమోదావస్థలైన శ్రద్ధ, సాధు సంగమం, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావం, ప్రేమ, ఈ నవవిధావస్థలు కలిపి నీవు ధన్యమైనావు. అమ్మా, నవవిధ భక్తి హేతువులైన 9 నాణ్యాలు ఇస్తున్నాను. అవి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. అమ్మా,
ఈ సుగమ కైవల్య మార్గాలను ఆచరించి ముక్తిని పొందుము. ఎవ్వరూ బాధపడకూడదు. బాబా, ఈ సమయంలో మీరు మీ భక్తులకి ఇచ్చే సందేశం. శ్యామా, నేను నా భక్తులకే కాదు, ఈ మానవ కోటికిచ్చే సందేశం ఒక్కటే. మతములెన్నున్న మనలోన మనుజులొకటే, రూపమేదైన దైవాత్మ రూపముకటే, ప్రార్థనలు వేరైన ఫలితముకటే, సాయి మాటలు విని సుఖ శాంతి గనుడి, సాయి మాటను విని సుఖ శాంతి గనుడి. శాంతి గనుడి, రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారా, ఈశ్వర అల్లా तेरे ना सबको सम्मति तेरे भगवान, सबको सम्मति तेरे भगवान, ఏమిటి ఆశ్చర్యం? నాకు జబ్బు నయమైపోయింది. ఇదంతా ఆ బాబా దయే. బాబా బాబా బాబా! అన్నయ్య, ప్రసాదం తీసుకో. శాంతి, అన్నయ్య, శాంతికి ఏదో అయింది. నువ్వు ఉండరా. ఏమా శాంతి? ఓ శాంతికి ఏమీ కాలేదురా. కంగ్రాట్స్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఆ బాబా నీకు బిడ్డగా పుట్టబోతున్నాడు రా. ఓహో, థ్యాంక్ యూ శాంతి. ఏమండి, ఈ శుభవేళలో మన షిరిడి వెళ్దామండి. అవునన్నయ్య, షిరిడీకి వెళ్ళడానికి ఒక మంచి ముహూర్తం చూడన్నయ్య. షిరిడి వెళ్ళటానికి మంచి మంచి ముహూర్తాలేం చూడనక్కర్లేదురా. ఈ రోజే బయలుదేరదాం. సమస్త సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.